హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఎప్పుడైనా ఎగ్స్తో మనం కర్రీస్ లేదనుకోండి బిర్యానీ అని ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాం. కానీ ఈ విధంగా డిఫరెంట్గా ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? అయితే ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక్క ముద్ద అన్నం మిగిల్చరండి, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీకి కావాల్సిన ముందుగా అయితే కోడిగుడ్లని ఉడికించుకోవాలి. మీరు ఎన్నైనా తీసుకొచ్చండి. అప్పటికప్పుడే కావాలనుకోండి, నేనైతే ఒక 3 తీసుకున్నాను. జస్ట్ 1 డేలో అయితే మనకి ఇది సరిపోతుంది. లేదనుకోండి కొంచెం ఒక వారం రోజుల వరకు నిల్వ పెట్టుకోవాలనుకుంటే ఒక 10 లేదా 20 కోడిగుడ్లతో అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఈజీగా వారం రోజుల వరకు స్టోర్ అనేది పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం బయట దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఉడికించున్న గుడ్లని మనం ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి. దీన్ని గ్రేట్ చేసిన తర్వాత పన్నీర్ ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి నేను తీసేసుకున్నాను. మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో కొన్ని మసాలాలు మనం యాడ్ చేసుకోవాలి. ముందుగా ఇందులోకి మనం తీసుకోవాల్సింది సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఉప్పు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే పడుతుంది. దీంతో పాటు వచ్చేసి మెంతిపొడి చూశారు కదా, కొంచెమే తీసుకోవాలి. ఎక్కువగా యాడ్ చేసామనుకోండి అది చేదు అనేది వచ్చేస్తుంది. నేనైతే ఎంతైతే ఇక్కడ మీకు చూపిస్తున్నానో అంతే యాడ్ చేసుకోండి. దీంతో పాటు ఇందులో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవపొడి కూడా తీసుకోవాలి. ఇందులోనే చిల్లీ పౌడర్ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. స్పైసీగా చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇటు మొత్తాన్ని ఇందులో తీసుకున్న తర్వాత స్పూన్తో మిక్స్ చేసేసుకోవాలి. మనం చేత్తో మాత్రం అస్సలు మిక్స్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే కొంచెం కూడా వాటర్ అనేది, మాయిశ్చర్ అనేది లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఇది ఎక్కువ రోజులు అనేది స్టోర్ అనేది పెట్టవచ్చు. మనం కొంచెం మాయిశ్చర్ ఉన్న బూజు అనేది పట్టేస్తుంది. ఇప్పుడు ఇందులోకి లెమన్ జ్యూస్ని తీసుకోవాలి. లెమన్ వచ్చేసి నేనైతే ఒకటైతే యాడ్ చేసేసాను. కంప్లీట్గా ఒకటైతే ఇందులోకి సరిపోతుంది. కొంచెం మనం ఈ లెమన్ జ్యూస్ కూడా తీసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి పోపు వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఇంట్లో కూరగాయలు కూడా ఉండవు కదా, అలాంటప్పుడు ఎగ్స్తో మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మినిమం 5 డేస్ వరకైనా ఇది ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఈజీగా మనం లంచ్ బాక్స్లోకి పెట్టి ఇచ్చేయచ్చు. వాళ్ళు కూడా చాలా టేస్టీగా తినేస్తారు. పోపు వేసేటప్పుడు ఇందులో వచ్చేసి కరివేపాకు, ఎండుమిరపకాయలు, దీంతో పాటు పోపు గింజలు, వీటిని కాస్త మనం ఇందులో ఫ్రై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టేసిన తర్వాత మనం కలిపెట్టుకున్నాం కదా ఈ ఎగ్ని ఇందులోకి తీసేసుకోవాలి. తీసుకున్న వెంటనే మనం స్టవ్ని ఆఫ్ చేయొద్దు. ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఎగ్ పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు మధ్యలో సొన ఉంటుంది కదా, ఉడికించిన తర్వాత దాన్ని మాత్రం కంప్లీట్గా రిమూవ్ చేసేయాలి. దాంతో మాత్రం మనం పచ్చడిని పెట్టొద్దు. మీరు ఎగ్స్తో ఇలా గ్రేట్ చేసి అయినా చేసుకోవచ్చు. లేదనుకోండి చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసి కూడా ఈ పచ్చడిని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్క 5 మినిట్స్ మనం ఫ్రై చేసి కంటైనర్లో పెట్టేస్తే చాలు. చాలా రోజుల వరకు మనం నిల్వ అనేది పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీన్ని మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు నెయ్యి కూడా అవసరం లేదండి. డైరెక్ట్గా ఇలానే మనం కలుపుకొని తినేయచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం. చాలా మంచి రెసిపీ అనమాట. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి, మిస్ చేయొద్దు. మరి ఈసారి ఎగ్స్తో మీరు రెసిపీస్ ప్రిపేర్ చేయకుండా ఇలా డిఫరెంట్గా యూనిక్ రెసిపీని ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. కూరగాయలు లేనప్పుడు ఈ రెసిపీ మీకు చాలా హెల్ప్ అవుతుంది. మరి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.